ఒక సాధారణ ప్రమాదాన్ని హత్య అని చెప్పి జైలుకు పంపిస్తారా అని వైసీపీ నాయకుడు సీదిర అప్పలరాజు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు ప్రమాదం చేసి ఒక వ్యక్తిని చంపిన కేసులో అప్పలరాజు గారికి గురువారం బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ధర్మాన సోదరులతో కలిసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చాలా విషయాలు మాట్లాడారు. నా కొడుకుని సైతం రాజకీయంతో సంబంధం లేకపోయినా జైలుకు పంపిస్తారా అని కూడా ప్రశ్నించారు. అంతేకాదు ఆయన్ని అరెస్ట్ చేస్తేనట అందరూ గొంతెత్తి నినదించారట. అందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా అని కూడా చెప్పారు. ఈ మాటలు విన్న తర్వాత ఆంధ్ర సమాజంలో, ఆంధ్ర రాజకీయాల్లో ఎన్ని ప్రొఫౌండ్ చేంజెస్ వచ్చినాయి అని చెప్పి ఆశ్చర్యపోవాలి. సమాజంలో విలువలు అనేవి ఈ స్థాయిలో రివర్స్ అయినాయా అని కూడా అనిపిస్తుంది. అప్పలరాజు గారిని రోడ్డు మీదకి వచ్చినందుకో, ధర్నాలు చేసినందుకో అరెస్ట్ చేయాల. ప్రజా సమస్యల మీద పోరాడి ఆయన జైలుకి వెళ్ళాల. రాజకీయ కారణాలతో కూడా ఆయన అరెస్టు జరగల. ఒకరి మరణానికి కారణమైన ప్రమాదంలో ఇరుక్కున్నటువంటి తన కొడుకుని కాపాడుకోవడం కోసం అప్పలరాజు గారు చట్టాన్ని తప్పుదోవ పట్టించాడు. తన కొడుకు స్థానంలో వేరే వాళ్ళని పోలీసుల దగ్గరికి పంపించాడు. ప్రమాదం విషయాన్ని పోలీసులకి చెప్పకుండానే తన కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్ చేయించాడు. విషయం ఇదైతే ఒక సాధారణ ప్రమాదానికి కూడా నన్ను జైలుకి పంపిస్తారా అని మంత్రిగా కూడా పనిచేసిన సీదిర అప్పలరాజు గారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు నా కొడుకేమన్నా రాజకీయ నాయకుడా, ప్రమాదం చేసి ఒక వ్యక్తిని చంపితే జైలుకి పంపించడానికి అని కూడా అడిగారు. అంటే రాజకీయ నాయకుడు కాకపోతే ప్రమాదం చేయొచ్చు, ఎవరినైనా చంపొచ్చు అని అప్పలరాజు గారి ఉద్దేశమా? అప్పలరాజు గారు ఈ మాటలు అనడానికి కారణం క్లియర్గా ఆయన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారే మొదట ఈ రివర్స్ వాదనని లేవనెత్తాడు. ఏదో పిల్లోడు ఒక యాక్సిడెంట్ చేసి ఒక చావుకు కారణమైతే ఆ మాత్రానికి కేసులు పెడతారా, అరెస్టులు చేస్తారా అని అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడి నుంచే సీదిర అప్పలరాజు గారు క్యూ తీసుకున్నాడు అన్నమాట. ఎవరో అనామకుడు చేస్తే తమ పార్టీలో పెద్ద నాయకుడైనటువంటి సీదిర అప్పలరాజు గారిని, ఆయన కొడుకుని జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే మొదట సూత్రీకరించింది. అంతేకాదు స్వయంగా జైలుకి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి అప్పలరాజు గారిని ములాఖాతులో ఆయన పరామర్శించారు. నిజానికి పరామర్శించలేదులేండి, ఆయన వెళ్ళాడు, కానీ అప్పటికే లేట్ అయింది. ఎందుకంటే ఆ పరామర్శ యాత్రని ఒక జైత్రయాత్ర లాగా నిర్వహించారు కదా. లేట్ అవడంతో ఆ ములాఖాతు టైం అయిపోయింది, ఆయన కలవలేదు కూడా. అక్కడ కలవడం ఉద్దేశం కాదు, పరామర్శ ఉద్దేశం కాదు, ఒక జైత్రయాత్ర చేయటం ఉద్దేశం. సో దీనికి అర్థం ఏంటంటే జగన్ గారి ప్రపంచంలో చట్టాలు, ధర్మాలు, న్యాయాలు వేరుగా ఉంటాయి. ఏదో చిన్న చిన్న వాళ్ళని ఆ పార్టీ నాయకులు వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్లు చేసి చంపేస్తే ఏదో పిల్లోళ్ళు అని చెప్పి వదిలేయాలన్నమాట. జగన్ గారు అధికారంలో ఉంటే అమలయ్యే చట్టాలు, ఆయన అనుసరించేటువంటి న్యాయాన్యాయాలు వేరన్నమాట. అఫ్కోర్స్ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వాళ్ళు ఇలా చేస్తే మాత్రం వాళ్ళని ఆయన వదలరు అనుకోండి. మోరల్ డిప్రేవిటీ అంటే నైతిక పతనం అనేది అన్ని ప్రధాన పార్టీల్లో ఏదో ఒక స్థాయిలో ఉన్నమాట నిజం. అయితే అందులో కొత్త కోణాలను ఆవిష్కరించిన ఘనత మాత్రం వైసీపీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే. మొత్తానికి యాక్సిడెంట్లో ఒక వ్యక్తి మరణానికి కారణమై కూడా అవతలి వాళ్ళనే బ్లేమ్ చేసేటువంటి ఒక కొత్త సంస్కృతిని ఆంధ్ర సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టాడు అని చెప్పాలి.